డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్, అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. నేను మీ లావణ్య, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చెన్నూరమ్మాయి. ఇన్ని సంవత్సరాల నుంచి ఉమెన్స్ డే వస్తున్నా కూడా ప్రతిసారి కూడా ఓకే ఉమెన్స్ డే కదా అని కామ్ గా ఉండేవాళ్ళం. కానీ ఈ సంవత్సరం మాత్రం బాగా సెలబ్రేట్ చేసుకున్నామండి. ఈ క్రెడిట్ అంతా కూడా మా జానోట్ స్కూల్ ప్రిన్సిపల్ మేడం కే ఇవ్వాలి. ఈ రోజు సెలబ్రేషన్స్ కూడా మా జానోట్ స్కూల్లోనేనండి. సో ప్రిన్సిపల్ మేడం మా మదర్స్ అందరినీ కూడా ఇన్వైట్ చేశారు. ఈ సంవత్సరం ఉమెన్స్ డే మాత్రం అస్సలు మర్చిపోలేమండి. అంత బాగా ఎంజాయ్ చేసాం మేమందరము. చాలా ఆటల పోటీలే పెట్టారు. లాస్ట్ లో ఫైనల్ టచ్ ఉందే, అబ్బా సూపర్ ఉంటది అసలుకి. దాన్ని మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు ఎవరు కూడాను. సో ముందుగా వీడియో చూసే వాళ్ళైతే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. హ్యాపీ ఉమెన్స్ డే అందరికి చెప్పండి పెద్దగా, హ్యాపీ ఉమెన్స్ డే. మహిళలారా, మీ వల్లే ఈ లోకం అంతా జరుగుతుంది. సో మీరు ముందు బాగా యాక్టివ్గా ఉండండి. మేడం వాళ్ళంతా మా కోసం గేమ్ కోసం రెడీ చేస్తూ ఉన్నారనమాట. స్టార్ మహిళలో ఉండే గేమ్స్ అన్ని కూడా ఈరోజు మేము ఇక్కడే చూసేసామండి. సో ఉమెన్స్ డే రోజు స్టార్ మహిళకి వెళ్ళినట్టే అనిపించింది. పోదాలా మేడం? కొంచెం క్వశ్చన్ పేపర్ లీక్ చేయండి మేడం. ఇయర్లీ వన్స్ అన్నా లేదా ఇయర్లీ ట్వైస్ అన్నా కొంచెం ఇలా ఆడుకుంటూ ఉంటే మీకు మనసుకి ఎంతో ఆహ్లాదంగా, ఇంకా కొంచెం ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మర్చిపోయి హ్యాపీగా ఉండడానికి ఇది సహాయపడుతుంది. కాబట్టి మనం నెక్స్ట్ ఇయర్ ఏం చేద్దామంటే 6 months ఒకసారి పేరెంట్స్కి గేమ్స్ పెట్టుకొని మళ్ళీ ఉమెన్స్ డే రోజు మళ్ళీ గేమ్స్ పెట్టుకుందాం. ఏమంటారు? ఎస్ మేడం. ఓకేనా? ఓకే. ఇంకా ఒకదాని నుంచి లాస్ట్ క్లాస్లో వెళ్ళిపోవాలి. వాళ్ళకి కనపడదు వేస్తారు వాళ్ళు. ఒకవేళ కింద పడిపోతే మళ్ళీ మళ్ళీ ఫస్ట్ నుంచి ఊదాలి, మేడం పెట్టుకోండి. ఓకేనా? మీరు జాగ్రత్తగా టెక్నిక్గా ఊదితే కింద పడకుండా గ్లాస్లోంచి వెళ్ళిపోతా ఉంటాం. సో ఈ గేమ్ ఏంటంటే ఆ కప్స్ అన్ని పెట్టినారు కదా, అవి ఖాళీ కప్పులు కాదు, దాంట్లో వాటర్ ఫిల్ చేస్తున్నారు అనమాట. దానిపైన బాల్ పెట్టేసి వాటర్ మీద నుంచే మనం ఒక కప్ బై కప్ అన్ని కూడా పాస్ చేసుకుంటూ వెళ్ళి లాస్ట్ కప్లో వేసేయాలి. అదే గేమ్. అయ్యో బాబోయ్, చూసేటప్పుడు ఎంత ఈజీగా అనిపించిందో తెలుసా ఈ గేమ్. ఆడేటప్పుడే తెలిసింది ఊది ఊది బొగ్గలు బూరెల్లా గుబ్బిపోయండి బాబు. సో దాని తర్వాత గేమ్ వచ్చేసి దంస్లాట్స్ అనమాట. దంస్లాట్స్ అంటే మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఒక పేపర్ మీద మనకి సినిమా పేరు కానీ సాంగ్ పేరు కానీ ఉంటుంది. నోరు కదిలించకుండా మనం మాట్లాడకుండా యాక్టింగ్ చేసి చూపించాలి, అదే గేమ్. సో నేను చెప్పేది ఏ మూవీ పేరు మీరు కానీ గెస్ట్ చేస్తే కామెంట్ చేయండి. పెళ్లి సందడి. సినిమా పేరా? పెళ్లి సందడి. సో దాని తర్వాత ఇంకో గేమ్ కూడా వచ్చేసాం అనమాట మేము. దానికి 2 కప్పుల్లో ఒక కప్లో వచ్చేసి ధర్మకోల్ బౌల్స్ వేసారు. సో మనం చేత్తో పట్టుకోకుండా స్ట్రాతోనే ఇంకో కప్లో ఆ బాల్స్ అనేవి వేయాలా. సో ఎవరు ఎక్కువ వేస్తే వాళ్ళే విన్నర్స్ అనమాట. సో ఫస్ట్ వచ్చేసి మా ప్రిన్సిపల్ మేడమే మాకు చేసి చూపిస్తున్నారు. సో ఈ విధంగా ఆడండి మేడం అని చెప్పి.
సో ఆ గేమ్ కూడా కంప్లీట్ అయిపోయింది. నాకు వచ్చేసి 18 బాల్స్ కలెక్ట్ చేశాను నేను. సో నెక్స్ట్ గేమ్ వచ్చేసి నాకు ఇష్టమైన మ్యూజికల్ చైర్స్. సో మ్యూజికల్ చైర్స్ కూడా కంప్లీట్ అయిపోయింది. నాకైతే థర్డ్ ప్లేస్ వచ్చిందో. ఓకేలేండి, అసలు ఓడిపోవడం కంటే థర్డ్ ప్లేస్ అన్న వచ్చింది కదా, ఓకే అనుకున్నాను. సో నెక్స్ట్ గేమ్ వచ్చేసి కలర్ మ్యాచింగ్ అనమాట. పైన వచ్చేసి కోన్స్ పెడతారు కదా, కింద మార్చేస్తారు. మనం గెస్ట్ చేసి కింద ఉండే కోన్ కలర్ కరెక్ట్ గా మనం పైన కూడా పెట్టాలి. అదే గేమ్. ఫస్ట్ అయితే ఈజీగా పెట్టేయచ్చులే అనుకున్నా కానీ అటు వెళ్ళిన తర్వాతే బొమ్మ కనపడ్డది. అసలు గెస్ట్ చేయలేకపోయా. 2 పెట్టాను. ఏం పెట్టలేకపోయాను కానీ కొంతమంది మాత్రం అన్ని ఫుల్ మ్యాచ్ చేసేసారు. Ma'am, only one correct. ఒకటి కరెక్ట్. One correct. Two correct. Just one more. సూపర్ సూపర్. Very good. Nice. Next. సో కబడ్డీ కూడా ఆడారు కానీ నేను వెళ్ళలేదు. జాను ఫుడ్ పెడతా ఉన్నందువల్ల వెళ్ళలేదు. కబడ్డీ మాత్రం తగ్గేది అంతా సూపర్ ఆడారు అందరూ. మీరు తిరిగి వెళ్తా. సో గేమ్స్ అన్ని అయిపోయిన తర్వాత లాస్ట్ లో లక్కీ డిప్ ఎత్తారనమాట. ఒక 4-5 ఎత్తారు. సో 4-5 వచ్చిన వాళ్ళకి లక్కీ డిప్ లో గిఫ్ట్ ఇచ్చారు. సో వాళ్ళకి ఇచ్చేసిన తర్వాత పార్టిసిపేట్ చేసిన అందరి మదర్స్ కి కూడా గిఫ్ట్స్ ఇచ్చారు. నాకైతే డ్రాయింగ్ బుక్ ఇచ్చారు. జానుకి బొమ్మలు వేసుకునేదానికి చాలా బాగుంది. సో గేమ్స్ అన్ని అయిపోయాయి. అంతా అయిపోయింది అనుకుంటున్నారా? లేదండి, ఫైనల్ టచ్ ఉంది. సో గేమ్స్ అన్ని ఒక ఎత్తు అయితే లాస్ట్ లో స్పెషల్ టచ్ ఒక ఎత్తు అనమాట. సో అందరం కలిసి ర్యాంప్ వాక్ చేయబోతున్నాము.
సో ఇదండి ఇవాళ మా ఉమెన్స్ డే. మేము అందరం ఎలా ర్యాంప్ వాక్ చేసామో అందరూ కామెంట్స్ లో చెప్పండి. ఎప్పుడు పిల్లలతో ఇంట్లో పనులతో బిజీగా ఉండే మేము మా కోసం కూడా ఒక రోజుని కేటాయించుకున్నాం అనమాట. ఉమెన్స్ డే సందర్భంగా ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము ప్రిన్సిపల్ మేడం వల్ల. థ్యాంక్ యూ సో మచ్ ప్రిన్సిపల్ మేడం. ప్రతిసారి ఉమెన్స్ డే లాగా కాకుండా ఈసారి ఉమెన్స్ డే మాత్రం గుర్తుండిపోయేలా చేసుకున్నాం అనమాట. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం.